రక్షకుడును మన ప్రభునైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాగ్దానము రోమీయులకు రాసినటువంటి పత్రిక 16వ అధ్యాయము 20వ వచనము. సమాధానకర్తయగు దేవుడు సాతానును మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా చితుక త్రొక్కించును. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడైండును గాక. హల్లెలూయా. మరి దేవుడు మనకు ఎంత శక్తిని అనుగ్రహించాడో మనం ఇక్కడ గమనిస్తూ ఉండాలి. మరి ఆయన యొక్క ప్రేమ మనపైన ఎంతగా ఉన్నదో కూడా మనకి ఇక్కడ గమనిస్తూ ఉంటుంది. మరి ఆయన భూమిని ఆకాశమును సృజించినప్పుడు భూమి ఆకాశములు అందులో ఉన్నటువంటి సమస్తం ఏదైతే ఉంటుందో అవన్నీ కూడా దేవుని చేత మరి నియమింపబడి ఉన్నాయి కదా. వాటి అన్నిటిపైన అధికారం దేవునికి ఉంది. అయితే భూమి పైన మరి మొక్కలు కావచ్చు, జంతువులు కావచ్చు, పక్షులు కావచ్చు, వీటిపైన అధికారం దేవుడు మానవులకి ఇచ్చిన్నాడు. ఈ విషయం మనము ఆదికాండంలో చూస్తాం. మరి అటువంటి గొప్ప అధికారులుగా మనల్ని దేవుడు చేస్తున్నాడు. అయితే ఇప్పుడు దేవుడు దేనిపైన మనకి అధికారం ఇస్తున్నాడంటే సాతానుపై మనకి అధికారం ఇస్తున్నాడు. సాతానుని మనము మన కాళ్ళ క్రింద చెద్దగా తొక్కేటువంటి గొప్ప అవకాశం ఇస్తున్నాడు. అది ఎలా సాధ్యమైంది అని అంటే మరి ఆయన తన యొక్క రక్తం చేత మరి ఎప్పుడైతే మనల్ని క్షమించున్నాడో, మన యొక్క పాపములను ఆయన కడిగి వేసి ఉన్నాడో, ఆయన యొక్క పునరుద్ధానం చేత మనల్ని ఎప్పుడైతే నీతిమంతులుగా మార్చి ఉన్నాడో, మరి మనము మరి ఆత్మ విషయమై మనము నూతనముగా జన్మించినట్లయితే మనము దేవుని యొక్క క్రియలు చేయుట ద్వారా మనము మన యొక్క సత్క్రియల ద్వారా మనము సాతాను చెదగ త్రొక్కేటువంటి వారము ఉంటాం. అటువంటి కృప దేవుడు మనందరికీ కూడా అనుగ్రహించినాడు. కాబట్టి మనము యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చినప్పుడు ఎట్టి రీతిగా అయితే జీవించారో మనం అటు రీతిగా జీవించినప్పుడు మన ప్రవర్తనపై దేవునికి అధికారంకు మనం ఒప్పుకున్నప్పుడు అపవాది తంత్రములన్నిటినీ, సాతాను యొక్క బలములన్నిటినీ కూడా మనము మన కాళ్ళతో త్రొక్కి మరి దేవునికి ఇష్టమైనటువంటి వారముగా మనం జీవించగలుగుతాం. మరి ఆయన ఎల్లప్పుడూ కూడా తన కృపను మనకు తోడుగా ఉంచుతున్నటువంటి దేవుడు. ఆయన కాపుదలను మనకు తోడుగా ఉంచుతున్నటువంటి దేవుడు కనుక మనం ఆ కృపను, ఆ కాపుదలను వ్యర్థం చేయక మనము అపవాది యొక్క తంత్రములు, అపవాది యొక్క ఆలోచనలు ఏవైతున్నాయో వాటిని మనం ముందుగానే ఎరిగి వాటి నుంచి మనల్ని మనం కాపాడుకుంటూ మరి దేవునికి మహిమకరముగా జీవించేటువంటి వారముగా ఉంటాం. ఆయన మనకు సమాధానం అనుగ్రహిస్తున్నాడు కనుక ఎల్లప్పుడూ కూడా సమాధానం కలుగు మరి ఇతరులను మనం ప్రేమించేటువంటి వారముగా, మన శత్రువుల కొరకు మనం ప్రార్థించేటువంటి బిడ్డలముగా ఉందాం. అటువంటి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, మహాగణుడా, మీకు వందనాలు. ప్రేమాస్వరూపి మీకు స్తోత్రాలు ప్రభా. నిరంతరం మాకు తోడుగా ఉన్నందుకు మీకు వందనాలు. నిజమే ప్రభా, అపవాది క్రియల నుంచి నా తండ్రి మమ్మల్ని మేము తప్పించుకున్నట్టుకు ప్రభా మాకు అవకాశం ఇచ్చినందుకు మీకు వందనాలు ప్రభా. తన అపవాదిని నా తండ్రి లయపరిచేటువంటి ధన్యత, వాడిని చెదక త్రొక్కేటువంటి ధన్యతను మాకు ఇచ్చినందుకు వందనాలు. సమాధానం మాకు ఎల్లప్పుడూ నా తండ్రి అనుగ్రహిస్తున్నందుకు మీకు స్తోత్రాలు ప్రభా. మీ కృపను మాపై ఉంచి నడిపిస్తున్నందుకు మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఎల్లప్పుడూ మీ కృపలో ఎదిగేటువంటి బిడ్డలుగా, నీ బిడ్డలుగా మేము ఉండుటకు మాకు మా అందరికీ సహాయం దయచేయమని ప్రార్థన దయచేసి మీ పాద సన్నిధికి చేర్చుకోమని యేసు పరిశుద్ధ నామములో అతి మిక్కిలి వినయముగా బ్రతిమలాడి వేడుకుని పొంది ఉంటున్నాము మా ప్రియ పరలోకపు మా కన్న తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ ఎవ్రీవన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్.